హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. మీలో చాలామంది నన్ను చాలా రోజులు బట్టి అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్, మీరు ఎక్కడ పర్చేస్ చేస్తారు బేకింగ్ ఐటమ్స్ మాకు కూడా చెప్పండి అని. మీలో చాలామందికి తెలియంది ఏంటంటే నేను ఉండేది బెంగళూరులో అండి. ఎందుకంటే కొంతమంది నాకు మెసేజ్ చేస్తారు మీరు హైదరాబాద్లో ఉంటారా అని. కాదండి, నా ప్రాపర్ అయితే విశాఖపట్నం, ఉండేది బెంగళూరు. ఇక్కడ బేకింగ్ స్టోర్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి. నేను మా ఇంటి దగ్గరలో ఉన్న షాప్స్ అయితే మటుకు ఇది బాగుంటుందని ఇక్కడికే ఎప్పుడూ రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉంటాను. గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళ షాప్లోనే నేను కొంటున్నాను. ఈ షాప్ ఏమీ హోల్సేల్ అయితే కాదండి, కొద్దిగా కాస్ట్లీగానే ఉంటాయి నార్మల్గా ఉన్న ప్రైజెస్తో కంపేర్ చేస్తే. కానీ నాకు ఇది దగ్గరగా ఉండడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది, అందుకని ఇక్కడే నేను కొనుక్కుంటూ ఉంటాను. చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, మనం చూసుకొని మనకి ఏమి కావాలంటే అవి కొనుక్కోవచ్చు. ఇక్కడ మీరు చూస్తుంది కప్ కేక్ లైనర్స్. ఇవి బాగుంటాయండి, మీరు ఎవరికైనా డైరెక్ట్గా బేక్ చేసేసి అలా వాళ్ళకి ప్యాక్ చేసి ఇచ్చేయడానికి అనమాట. ఎప్పుడైనా సరే మీరు ఒక్కసారి ఎవరికైనా గిఫ్టెడ్ లాగా ఇవ్వాలి కప్ కేక్స్ అన్నప్పుడు అలాంటివి పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కదా, కప్ కేక్ లైనర్స్ అవన్నమాట. ఇవి కూడా బేక్ అండ్ సర్వ్ అనే అంటారు. ఇక్కడ మీకు సైజెస్ వైజ్గా ఉంటుంది చూడండి, చిన్నవి, పెద్దవి, మీడియం సైజ్వి, తర్వాత మైక్రోవి కూడా ఉంటాయి. అలా మీరు సైజెస్ అన్నవి చూసుకొని కొనుక్కోవాలి. నేను వాడే సైజ్ అయితే మటుకు చాలా పెద్ద సైజే కప్ కేక్ యూజ్ చేస్తాను. మిగతా వాళ్ళైతే మీడియం సైజు లేకపోతే మినీ సైజెస్ ఉన్నాయి కదా, అక్కడ చిన్న చిన్న కప్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ స్టాల్స్ లాగా కూడా చాలామంది పెడుతూ ఉంటారు. అప్పుడు నేను చూస్తాను కదా, ఒక్క మినీ కప్ కేకే 100 రూపీస్కి అమ్ముతారనమాట. అందుకనే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ వల్ల మా ప్రైజెస్ కూడా ఎక్కువే ఉంటాయి. మీరు అడుగుతూ ఉంటారు కదా మీ కేక్స్కి ఎంతెంత ప్రైజెస్ పెడతారని. ఇక్కడ నేను కొనే ఐటమ్సే నేను డబుల్ త్రిబుల్ ప్రైజెస్ ఉంటాయి కంపారిటివ్లీ మన సైడ్తో నేను పోల్చుకుంటే. అలాంటప్పుడు నా కేక్స్ కూడా కొద్దిగా హైగానే ఉంటాయన్నమాట. అందుకే నేను రేంజ్ అనేది చెప్పను, మీరే కౌంట్ చేసుకొని చక్కగా మీకు ఎంత అవుతుంది అన్నది చూసుకొని మీరు సేల్ చేసుకోవాలి కేక్స్ అని చెప్తాను. ఇక్కడ బ్యూటిఫుల్గా చిన్న చిన్న ఫ్లవర్స్ కనబడుతున్నాయి కదా, ఇవి హ్యాండ్మేడ్తో వాళ్ళే తయారు చేసి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారనమాట. ఇవి ఎవరికైతే మాకు ఫాండెంట్ మీద ఫ్లవర్స్ చేయడం అవి రావు అనుకుంటే ఇలాంటివి పర్చేస్ చేసి మన కేక్స్ని బ్యూటిఫుల్గా కనబడేటట్టు తీర్చిదిద్దుకోవచ్చు అనమాట. ఇవన్నీ అదే సెక్షన్. ఇక్కడ సెక్షన్ వైజ్గా వాళ్ళు పెట్టేసి ఉంచుతారు, ఈజీగానే మనం వెతుక్కోవచ్చు. ఎందుకంటే అక్కడొకటి ఇక్కడొకటి ఉంటే మనం వెతుక్కోలేమన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, అది మనం మెర్మైడ్ షేప్లో కేక్స్ చేసినప్పుడు అవి యూజ్ చేయొచ్చు. తర్వాత అక్కడ ప్రతి థీమ్కి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసేసి ఉంటాయన్నమాట. అవి తీసుకొని చాలామంది వాళ్ళ కేక్స్ మీద పెడుతూ ఉంటారు. ఇవి బేకింగ్కి యూజ్ చేసే బౌల్స్. నేనైతే మా ఇంటి దగ్గర ఉన్న షాప్స్లో కొనుక్కున్నాను. ఇక్కడ ఇవి కూడా అవైలబుల్గా ఉంటాయి, ఎందుకంటే బేకింగ్కి మనం యూజ్ చేసే బౌల్స్ అనేవి కొద్దిగా దిట్టంగా ఉంటాయన్నమాట. ప్లాస్టికే కానీ మంచి ప్లాస్టిక్తో ఉంటాయి. అందుకే నేను ఎప్పుడైనా ఏమన్నా చెప్పినా బేకింగ్ స్టోర్లో ఉంటాయి వెళ్ళి చూడండి అంటాను, ఎందుకంటే నాకు ఇక్కడ అన్నీ దొరకడం వల్ల నేను అలా చెప్పేస్తున్నాను. కానీ మన వైపు అన్నీ ఒక దగ్గర ఉండవని చెప్పి చాలామంది చెప్పారు, అందుకనే మీరే వెతుక్కోండి. ఇక్కడ చూస్తున్నారా కప్స్, నేను వాడే కప్స్ కూడా ఇవే. ఇక్కడ మీకు రోలింగ్ పిన్స్ అంటే ఫాండెంట్కి సంబంధించిన ప్రతి ఐటెం కూడా మనకు దొరుకుతుంది. ఇక్కడ రెడీమేడ్గా టాయ్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మనం కేక్స్ మీద పెట్టుకునేటట్టు. ఇది డాల్ కేక్ ఉపయోగించే డాల్ అనమాట. ఇందులో కూడా చాలా ఉంటాయి. ఈసారి అయితే నాకు అలా ఒక్కటే పింక్ కలర్ హెయిర్తో కనబడింది, లేకపోతే వేరొక కలర్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. ఆ పై సెక్షన్ అంతా అడ్వాన్స్డ్ మన ఫాండెంట్ క్లాస్కి యూజ్ చేస్తానన్నమాట నేను. ఎందుకంటే నేను ఇంట్లో కూడా క్లాసెస్ చెప్పేదాన్ని అప్పట్లో, ఇప్పుడైతే చెప్పట్లేదు. ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్లో బేకింగ్ క్లాసెస్ మాత్రమే నేను చెబుతున్నాను. మా ఇంటికి వచ్చి చాలామంది నేర్చుకున్నారు. ఇప్పటికి నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అయితే 2000కి పైన ఉన్నారు స్టూడెంట్స్ అనమాట. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు బట్టి క్లాసెస్ చెప్పడం వల్ల ఇంతమంది స్టూడెంట్స్ అన్నది అయ్యారనమాట. అప్పుడు కూడా బెంగళూరులో ఉన్న వాళ్ళకి నేను ఈ షాపే చెప్తాను, లేదు అంటే ఆరిఫ్ అని ఒక షాప్ ఉంటుంది, అక్కడ మీకు చాలా చీప్గా కూడా దొరుకుతాయి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, అది మా ఏరియాకి చాలా దూరం. ఎప్పుడైనా వెళ్తే అక్కడ వీలైతే
ఏదైనా వీడియో తీస్తానండి. బయటన వీడియోస్ తీయాలి అంటే వాళ్ళు పర్మిషన్స్ తీసుకోవాలి అన్నది నా పద్ధతి. నేను ఎలా పడితే అలా తీయను. తీసి తర్వాత ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం అన్నది నాకు ఇష్టం ఉండదనమాట. నేను అక్కడున్న అబ్బాయికి బాగా తెలియడం వల్ల నేను ఈరోజు ఈ వీడియో అనేది తీయగలుగుతున్నాను. లేకపోతే నేను తీయను. అందుకనే మీకు ఇంత లేట్ అయిందనమాట ఈ వీడియో. ఇక్కడ మీరు చూస్తుంది హేజల్ నట్స్. ఇవి తినడానికి చాలా బాగుంటుంది. వాటితో మీరు నటెల్లా అన్నది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా కూడా అలా లూజ్గా దొరుకుతుంది. కానీ నేను ఎప్పుడు కొనలేదండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఆ కంపెనీ మీకు చూపిస్తాను కదా, అదే యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా మనకి బేసెస్ కూడా చక్కగా డిఫరెంట్ షేప్స్లో దొరుకుతూ ఉంటాయన్నమాట. సైజెస్ వైజ్ చూసుకొని మనం కొనుక్కోవాలి. ఈ లాస్ట్ సెక్షన్లోకి వచ్చేస్తే మీకు బేకింగ్ టిన్స్ ఉంటాయి. ఇది బెంటో బాక్సెస్, చిన్నవి లేవంట, ఈ పెద్దవే ఉన్నాయి. తర్వాత ఇక్కడ 6 ఇంచ్, 8 ఇంచ్ అలా షేప్స్ వైజ్గా మనకి టిన్స్ అన్నవి ఉన్నాయన్నమాట. ఇవి కూడా స్టాక్స్ అన్నవి అయిపోతూ ఉంటాయి, తెప్పిస్తూ ఉంటారు అంతే. ఎందుకంటే మనం ఆన్లైన్లో కొన్న అంతే ప్రైస్ ఉంది, ఇక్కడ కొన్న అదే ప్రైస్ ఉంది. మీరు చూసుకొని కొనుక్కోవాలి. ఇవన్నీ ఎవరికి చెప్తున్నాను? బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వెళ్ళి ఆ స్టోర్లో కొనుక్కోవాలి అనుకుంటే మటుకు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, బేకర్స్ మార్ట్ మారుతల్లి అని. మీకు లొకేషన్ అనేది తెలిసిపోతుంది. ఓకేనా? ఫస్ట్ వేరొక లొకేషన్లో ఉండేది, ఇప్పుడు చేంజ్ చేశారు వీళ్ళు. ఇప్పుడు కొత్తగా బ్రెడ్ టిన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడు ఉండే లోఫ్ టిన్స్ ఉంటాయి, అవి కాదు, కొద్దిగా పెద్ద సైజులో అయితే మటుకు ఉన్నాయన్నమాట. ఇక్కడ సైజెస్ చూస్తున్నాను, మనం యూజ్ చేసే సైజెస్ ఉన్నాయా లేవా అని. ఉన్నాయి, కొన్ని అయితే లేవు. ఇదైతే నాకు ఒక్కటే కనబడింది, కానీ చాలా పల్చగా అయితే మటుకు కనబడింది. పట్టుకొని చూశాను కదా, ఇప్పుడు నేను వాడుతుంది చాలా మోటాగా ఉంది. ఇదైతే కొద్దిగా పల్చగా ఉందనే చెప్పాలి. ఈ సెక్షన్కి వచ్చేసరికల్లా మీకు వెనీలా ఎసెన్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఎసెన్సెస్ దొరుకుతాయి. పైన మాలాస్ కంపెనీది క్రష్లు దొరుకుతాయి. అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చిన్న బాటిల్స్ అయితే ఉండవు. మీరు ఎప్పుడు కొన్నా పెద్దవే తీసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ సెక్షన్కి వచ్చేసరికి అన్ని రకాల కలర్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. మీకు కనబడే విధంగానే వాళ్ళు అన్నీ ఎగ్జిబిట్ చేసి ఉంచుతారు. ఎందుకంటే అన్నీ చూసి మనం అన్నీ కొనేసుకోవాలి కదా. ఒక లిస్ట్ రాసుకొని కూడా వెళ్తాను నేను. రాసుకున్నవి తప్ప ఎక్స్ట్రా అవన్నీ కొని ఒక 3,000 లేకపోతే మినిమం టు మినిమం ఒక 5,000 బిల్లు వేయించుకొని వస్తాను. అందుకే నాకు షాప్కి వెళ్ళాలంటే అస్సలు భయం అనమాట. అందుకే నేను డెలివరీ పర్సన్స్ దొరుకుతారని చెప్పాను కదా మీకు చాలాసార్లు. వాళ్ళ చేత నేను తెప్పించేసుకుంటూ ఉంటాను. షాప్కు వెళ్తే నేను కనబడినవి, కనబడలేనివి, అక్కడ ఏమి ఉన్నాయా అన్నవి, అవసరం ఉన్నాయా లేదా అనేది కూడా నేను ఆలోచించును. ఎందుకంటే మరలా వస్తానో రానో నేను ఆ ఆలోచనలో కొనేస్తూ ఉంటాను. చాలా ఐటమ్స్ నేను యూజ్ చేయకుండానే అలా ఉన్నాయండి. ఏదో ఒక రోజు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. నా బేకింగ్ ఐటమ్స్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ కన్నా ఈ బేకింగ్ ఐటమ్సే ఎక్కువ ఉంటాయి నా దగ్గర. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ క్రీమ్లు అనమాట. చాలా రకాలైనవి మీకు కనబడుతున్నాయి కదా. మన వైపు వేరే కంపెనీస్ ఉండొచ్చు, లేకపోతే సేమ్ కంపెనీసే మీకు ఉండొచ్చు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ క్రీమ్స్ అన్నవి యూజ్ చేయండి. ప్రతిసారి మార్చకుండా ఒక్కటే కంపెనీ మీద మనం స్టిక్ అయి ఉంటే మనకు ఆ క్రీమ్ కోసం అన్నది ఒక అనుభవం అన్నది తెలుస్తుంది. అది ఎలా మౌల్డ్ అవుతుంది అన్నది తెలుస్తుంది. అంటే మనం ఎలా అప్లై చేసినా ఇది ఎలా ఉంటుంది, ఎలా బీట్ చేసినా ఉంటుంది అన్నది ఒక అవగాహన వస్తుంది. అక్కడ అన్ని క్రీములు ఉన్నా నేను ట్రోపోలైటే కొంటాను అనమాట. ఇక్కడ మీరు చూస్తుంటే ఇలా డెకరేటివ్ బాల్స్ కూడా ఉన్నాయి, కానీ వైట్ కలర్ అయితే లేదంట, అందుకని నేను తీసుకోలేదు. ఈ విధంగా మీకు బటర్ స్కాచ్ చిప్స్, చాక్లెట్ చిప్స్ అన్నీ కూడా ఈ ఫ్రిడ్జ్లో ఉంటాయి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసాక? నేను క్లియర్గానే తీసి మీకు చూపించానని నేను అనుకుంటున్నాను. మీకు ఎంతవరకు యూస్ఫుల్ అయింది అన్నది నాకైతే మీరు కామెంట్ చేసి చెప్పండి. ఈ షాప్ వాళ్ళకి నేను వేరొక క్వశ్చన్ కూడా అడిగాను, మీరు ఆన్లైన్లో పంపించగలరా ఎవరైనా ఆర్డర్ చేస్తే అని. కానీ వాళ్ళు చేయరటండి, ఎప్పుడు చేయలేదంట. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకే మేము సప్లై చేయలేకపోతున్నాం, చాలామంది వస్తూ ఉంటారు కదా అని చెప్పాడనమాట. మీకు కనుక నా వీడియో నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల. ఆగండి, నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా కింద కామెంట్ చేయండి.